హలో, నేను మీ వైజాగ్ అబ్బాయి అమెరికాలో. ఈరోజు నేను చేస్తున్న హైకింగ్ వచ్చేసి మౌంట్ వాషింగ్టన్ అండి. సో మా హోటల్కి ఓమ్ని మౌంట్ వాషింగ్టన్ అనే పేరు ఆ మౌంటైన్ని చూసి పెట్టారు. హోటల్ నుంచి మౌంట్ వాషింగ్టన్ వ్యూ చాలా బాగుంటుంది, బట్ అది హైక్ చేయడం కూడా అంత ఈజీ కాదు. నేను ఫర్ ఆల్మోస్ట్ 6 months నుంచి మా షెఫ్ వాళ్ళతో నేను మౌంటైన్స్ హైకింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నాను. సో ఫార్ ఐఎమ్ లవింగ్ ఇట్. నాకు చాలా నచ్చుతుంది మౌంటైన్స్లోకి ఆ సైలెంట్, ఆ నేచర్ అంతా ఫీల్ అవుతుంటే. లిటరలీ క్లైంబింగ్ చేస్తున్నప్పుడు ఏ సౌండ్ రాదు, ఏముండదు. వాటర్ ఫాల్ సౌండ్స్ వచ్చేసి, ఈవెన్ ద లీవ్స్, ఈవెన్ ద ఎయిర్ స్వూషింగ్ సౌండ్ వచ్చేసి చాలా బాగుంటుంది మౌంటైన్స్లో. సో మీరు చూస్తుంటే ఇప్పుడు కొన్ని లీవ్స్ కలర్ చేంజ్ అయినట్టు ఉన్నాయి కదా. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఫాల్. వితిన్ 2 or 3 weeks ఫాల్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇట్ విల్ బి కంప్లీట్లీ బ్యూటిఫుల్. ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను దాని మీద. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇట్స్ అబౌట్ హౌ ఐ డిడ్ ద హైక్. సో నేను ఎక్కువ ఫుటేజ్ తీయలేకపోయాను, బట్ వాట్ ఎవర్ క్లిప్స్ ఐ హ్యావ్ డిడ్ అవి నేను పోస్ట్ చేస్తున్నా. నేను తీసిన కొన్ని క్లిప్సే, ఎందుకంటే అక్కడక్కడ రిస్కీ ప్లేసెస్లో నేను ఫోన్ బయటకు తీయలేకపోయాను. లేకపోతే స్లిప్ అయ్యే పడితే ఐ మైట్ లూజ్ మై ఫోన్, నా ఫోన్ పోతుంది. సో అందుకే నేను తీయలేదు. బట్ వెదర్ పర్ఫెక్ట్ ఉంది, అంతా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్, ప్రతిదీ ప్యాక్ చేసుకున్న బ్యాగ్. టోటలీ 16 members వస్తున్నారని చెప్పారు మా షెఫ్. ఇప్పుడు ఆయన కార్ మీద వెళ్తున్నాను హోటల్కి. సో ఎవ్రీడే నేను ఈ ప్లేస్ని చూస్తాను, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూడండి ఈ ఎగ్జాక్ట్ ప్లేస్. ఎవ్రీడే హోటల్కి వెళ్తున్నప్పుడు వింటర్లో నేను చూశాను, సమ్మర్లో చూసాను, మళ్ళీ ఇప్పుడు. దట్స్ ద స్టార్టింగ్ ఆఫ్ వన్ మౌంటైన్. అలాగా ఒక్కొక్క మౌంటైన్ వస్తూ లాస్ట్ వచ్చే పీక్ మౌంట్ వాషింగ్టన్. అది మౌంట్ వాషింగ్టన్. మా వాడు మంచి ఊపిమాగా ఉన్నాడు, డారియస్ అని. సో వాడు చాలా బాగా చేస్తాడు హైకింగ్. మా అందరికంటే ముందు వెళ్తాడు. ఇప్పుడు హైకింగ్ చేసినా వాడు ఫస్ట్ నుండి ఫార్వర్డ్కి వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి వాడు నేను కలిసి ముందుకు వెళ్ళిపోయేవాడిని. సో ఈరోజు చూడాలి ఏం జరుగుతుందో. సో ఇక్కడ నుంచి హోటల్ పక్క నుంచి ఒక రోడ్ ఉంటుంది స్ట్రైట్ మౌంటైన్కి. యాక్చువల్లీ అక్కడ ఒక ట్రైన్ ఉంటుంది, కాగ్ రైల్వే అని అంటారు దాన్ని. అదేంటంటే ట్రైన్ రివర్స్లో ఉంటుంది, బట్ పర్సన్స్ కూర్చున్న బోగి నుంచి ముందు ఉంటుంది, ఇంజిన్ వెనకతలు ఉంటుంది, అది పుష్ చేస్తుంది పైకి. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మనం చూసే ట్రైన్స్కి. ఇప్పుడు మీరు చూస్తున్న నేను పెడతాను వీడియో కూడా, మీరు చూసే ఆ ట్రైన్కి చాలా డిఫరెన్స్. అది కొండ మీదకి వెళ్తుంది అనమాట. సో దానికన్నా ముందు ఒక పార్కింగ్ స్పాట్ ఉంటుంది, అక్కడ నుంచి మేము స్టార్ట్ చేయాలి హైకింగ్. చూసారా రోడ్ అంత బాగుంటుంది. ఆ లీవ్స్ మొత్తం అన్నీ ఎల్లో అండ్ రెడ్ ఇంకా ఆరెంజ్ కలర్లోకి మారిన తర్వాత ఇంకా బాగుంటుంది, ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ నవంబర్ వచ్చాను కాబట్టి నేను చూడలే. ఇట్ విల్ బి ఫస్ట్ టైం ఫర్ మీ యాజ్ వెల్. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. స్టార్ట్ అవుతున్నప్పుడు మన హైకింగ్ ట్రైల్ ఇది ఎంట్రన్స్. సింపుల్గా ఉంటుంది, ఏముండదు, బట్ హడావిడి మాత్రం తర్వాత ఉంటుంది. చిన్న వాటర్ ఫాల్ హిట్ అయ్యాం ఫస్ట్. సగం కొండ ఎక్కిన తర్వాత ఈ రాక్స్ ఉన్నాయి, ఇది క్లైంబ్ చేసుకుంటూ వెళ్ళాలి నేను. చాలా రుత్లెస్, కానీ క్లైంబ్ చేసుకుంటూ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ పెద్ద రాక్ ఉంది, దీన్ని కూడా క్లైంబ్ చేసుకుంటూ ఇలాంటి ఒక 5 రాక్స్ని క్లైంబ్ చేయాల్సి వచ్చింది తర్వాత. సో ట్రైన్ది అక్కడ స్మోక్ వస్తుంది చూడండి, అది కొండపైకి వెళ్తుంది ఆ ట్రైన్. అక్కడ ఆ టవర్స్ దగ్గరికి వెళ్ళాలి మేము ఇప్పుడు. లెట్స్ గో. ఇంకో వాటర్ ఫాల్ వచ్చింది, బ్యూటిఫుల్ ఉండే. ఆ స్టెప్స్ చూడండి. సో ఆల్మోస్ట్ 80% హైక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ రాకీ హిల్
ఇదంతా ఎక్కుకుంటూ ఆ టవర్స్ దగ్గర వెళ్ళిపోవడం అని మేము చేయగలిగేది. ఇప్పుడు సగం వరకు వచ్చాను నేను రాకీ మౌంటైన్. సో రైట్ నౌ ఐ am on top of the Mount Washington, 6,288 feet, and I did it. What do you want to put? Why am I so red? Oh, I don't know. Because I was hiking. Look who showed up. And Samuel made it too. No, he made it by car. Oh, Dad. Chris. Hey Chris. Superman pose. Good boy pose. No. You will be famous on YouTube. Say hi. Get up. Chris. You were sitting Chris. for 2 hours. Say hi. आप कैसे हो? Ah, आप कैसे हो? Chris. ముందు మీకు చెప్పిన ట్రైన్ ఇదే. ముందున్నది బోగి, అందులో కూర్చుంటారు. వెనకట్లది ఇంజిన్. రివర్స్లో వర్క్ చేస్తుంది, కింద నుంచి తోస్తుంది కాబట్టి. వెళ్ళేటప్పుడు కూడా ఇది అలాగే వెళ్తుంది సేమ్. ముందున్న ఇంజిన్ ఉంటుంది, వెనకట్ల బోగి. Chris is being Chris. Over there, and they were taking pictures, and then they did a video, and Everett's like, "Do the worm," so I have to go there. And that's Chris for you guys. He always does this in workspace. I didn't mean She is cat, chef cat. Started down with these people. Yeah, they went by car. Yeah. మొత్తానికి హైక్ అయింది. ఇప్పుడు కొండని కిందకు దిగాలి. So beautiful and quiet here. చాలా బాగుంది. ట్రైన్లో కార్లో వచ్చేదానికన్నా హైక్ చేసుకుని రావడం ఇట్స్ రియలీ గ్రేట్. లెట్స్ గో. సో లైక్ మేము హాఫ్వే కిందకి వెళ్తుంటే ట్రైన్ కనిపించింది. ఇది వేరే టైప్ ఆఫ్ ట్రైన్, కంప్లీట్లీ కోల్. ఈవెన్ ఆ కోల్ వచ్చేసి మా మీద పడ్డాయి కూడా. మా వాడి ఫ్యాంట్కి కూడా లైక్ ఇట్ మేడ్ హోల్స్ ఇంటూ ఇట్. మీరు చూస్తే కనిపిస్తుంది, అది కూడా చూడండి, చిన్న చిన్నది పడుతున్న రాక్స్ లాగా ఫ్రాగ్మెంట్స్. అది కోల్ అనమాట. సో దిస్ ఈజ్ ఓల్డ్ మోడల్, దిస్ ఈజ్ ద ఓల్డ్ వన్. ఇంతకుముందు చూసింది మీరు, అది న్యూ అనమాట. సో చాలా సైలెంట్గా ఉంది. నేను అసలు ఆడియో కూడా ఆఫ్ చేయలేదు ఈ వీడియోది, అంత సైలెంట్ ఉంది ఇక్కడ. సో ఇది ట్రైన్ది పాత్. కిందన కనిపిస్తుంది ఆ స్టేషన్. ఆ వెనకతలు ఉంది మా హోటల్.